తెలుగు సినిమా తెర మీద ప్రస్తుతం నడుస్తున్న సినిమా బలగం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బలగం తీసింది ఎవరో కాదు, కమెడియన్ వేణు. వేణు కమెడియన్గా అందరినీ నవ్వించిన బలగం సినిమాతో అందరినీ ఏడిపిస్తున్నాడు. ఆ వేణు ప్రస్తుతం నా దగ్గర ఉన్నాడు. వేణుతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేక్షకులు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారు. ఈ రెస్పాన్స్ మూల కారణం కూడా మీరే. అయ్యో, సినిమా ముందు మీరు చూసి అప్రిషియేట్ చేసి మంచి రివ్యూస్ ఇవ్వడమే కాకుండా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ద్వారా సన్మానించడం అనేది ఒక చిన్న అందరికీ షాక్కు గురి చేసింది. దాని ఎఫెక్ట్ కూడా సినిమా ఈరోజు హైప్కి వెళ్ళడానికి రీజన్ అయింది. చాలా రోజుల తర్వాత ఆ డెసిషన్ తీసుకుంది ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కూడా. అవునవును. ఇది అంటే ఏముంది ఇందులో, వాళ్ళు కూడా చేశారనే ఒక కాన్సెప్ట్ పాయింట్ కూడా ఆడియన్స్కి వెళ్ళింది. సో ఎస్పెషల్లీ సెకండ్ వీక్ నుంచి సినిమా ఇంకా మంచి స్థాయికి వెళ్తుంది. గ్రేట్. సో వెరీ హ్యాపీ. ముందు సింగిల్గా చూసిన వ్యక్తి తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అందరినీ తీసుకొస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎస్. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసిండ్రా? ఒకటి కాదు, రెండు కాదన్న, నెంబర్ ఆఫ్. అంటే అన్న నేను సోలోగా చూశాను, ఇప్పుడు చూడండి నా ఫ్యామిలీతో వెళ్తున్నాను. అంటే నా ఫ్యామిలీ అంటే మదరు, ఫాదరు, సిస్టరు, ఇట్లా కాకుండా ఖాందాన్, మేనత్తలు, వాళ్ళు అంటే ఒక 20-30 మంది కలిపి టికెట్ బుక్ చేసుకొని ఒక సెలబ్రేషన్ లాగా వెళ్తున్నారు. వెళ్ళి అంతేకాకుండా సుదర్శన్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అక్కడ బలగం పోస్టర్ దగ్గర మా బలగం అని ఫోటో దిగి మాకు షేర్ చేస్తున్నారు. సూపర్. అట్లా జరుగుతుంది. ఒక 30 years 40 years వరకు, ఒక 20 years నుంచి స్క్రీన్ మీదకి అంటే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం ఆపేసిన పెద్దవాళ్ళు అంటే బామ్మలు, తాతలు, వీళ్ళందరూ సినిమా థియేటర్కి పోయి మాకు సినిమా చూస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అది గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ మాకు. సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మీకు? నాకు గుర్తులేదని యాక్చువల్గా. అసలు ఒకటంటే నేను ఒకటి చెప్పచ్చు, అసలు వరుసగా వరదలాగా వస్తుంది. అసలు నేను చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. ఆ మెసేజ్లు అంటే ఏ మెసేజ్ అయినా సింగిల్గా కంగ్రాచులేషన్స్, హిట్, అలా కాకుండా పారాగ్రాఫ్లు పెడుతున్నారు. మీ ఇంట్లో సినిమా చూసిరా? చూసారు. రిలీజ్ తర్వాత ముందా? రిలీజ్ తర్వాతే. ఏమన్నారు? కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు తప్ప ఏముంటాయి అన్న మాటలు ఏముంటాయి. హ్యాపీ టీయర్సే అందరి దగ్గర. అవును, హ్యాపీ టీయర్సే. నేను ఇప్పటిదాకా ఉన్న బిజీ క్రమంలో ఇప్పటిదాకా నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేదు నేను. అంత టైం లేదు అసలు. అక్కడ మా ఫ్యామిలీ అందరు నా కోసం ఎదురు చూస్తుర్రు, నేను అసలు వెళ్ళలేకపోతున్నా. గ్యాప్ టు గ్యాప్ బిజీ అయిపోయింది. మీ ప్రొడ్యూసర్ ఏమంటాడు? దిల్ రాజు గారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు, హర్షిత్ గారు, హంచిత గారు అందరూ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా ఇంకా సినిమాను ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో వాళ్ళు కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జనరల్గా బయట దిల్ రాజు అనే వ్యక్తి అసలు కథ అంత తొందర కరెక్ట్ ఒప్పుకోడు. అసలు ఆయన బాగా రుద్ది వదిలేస్తాడు డైరెక్టర్లు అనేది అంటారు. మీ కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? కథే అన్న. కథే రీజన్. కథలో కథ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ నేను చెప్పిన మెయిన్ కోర్ పాయింట్ ఏదైతుందో, ఆ పిండము, కాకి, ఆ కోర్ పాయింట్ లేని ఓన్లీ 1 sitting డన్ అన్నారు అంతే. సో కథ చేసిన తర్వాత కరెక్షన్లు కూడా చెప్పలేదు నాకు పెద్దగా. 2-3 సీన్లు ప్లేస్మెంట్ మార్పిచ్చారు తప్ప సింగిల్ కరెక్షన్ చెప్పలేదు. కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి కమెడియన్గా వెళ్తే ఇంకా ఏదో స్థాయికి వెళ్ళే వాళ్ళేమో కదా, ఎందుకు ఈ డైరెక్షన్ వైపు? అంటే నేను ఆల్మోస్ట్ ఒక 200 సినిమాలు చేసినా. నేను ఒక కమర్షియల్ బ్రేక్ దొరకలే నాకు. అందరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు నాకు. అని మీకు తెలియదు ఏముంది, ఒక సినిమా హిట్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో మంచిగా పెద్దగా చేసిన క్యారెక్టర్లన్నీ కొంచెం బ్యాడ్ రెస్పాన్స్ రావడం. ఇప్పుడు అత్తారింటికి దారేజ్ చేశాను, రేసు గుర్రం చేశాను, హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో చిన్న వేషం, అట్లా అటు కొత్తని కాదు ఇటు పాతని కాకుండా మధ్యలో అయిపోయింది అనమాట. అదొక స్ట్రగుల్ బాగా ఉండే, నాకు చాలా బాధ ఉంటుండే. అది మనం చేసే తప్పే ఉంది అందులో. మనం కమర్షియల్ బ్రేక్, ఇప్పుడు నాకు అవకాశాలు ఇస్తారు అందరు దర్శకులు, ఆ బ్రేక్ ఎక్కడి నుంచో రావాలి, ఆల్ ఆఫ్ సడన్ రావాలి. అది టైం రావాలి. సో మనం ఎందుకు ఏదో ఒకటి మనమేం చేసుకోవద్దా, మనమే రాసుకుందాం. నాకు రాసే అలవాటు ఉంది, చాలా ఫ్రెండ్స్ సినిమాలకు రాశాను, మనమే రాసుకుందామని ప్రయత్నం చేశాను. ఈరోజు బలగమైంది. ఇదే కథ ఎందుకు అనుకున్నావు? రెగ్యులర్ కథ చేస్తే నాకు ఈరోజు మీరు సన్మానించుకునే వాళ్ళు రాదు. అంటే కొంచెం కొత్తగా మన పంత ఏంటో చెప్పాలి. అంటే జనరల్గా సినిమాలో, తెలుగు సినిమాలో ఎట్లుంటుంది అంటే, డైరెక్టర్ కావాలనుకున్నాడు కొత్తోడు, ఒక కమర్షియల్, 4 పాటలు, 8 ఫైట్లు, 2 ఐటమ్ సాంగ్లు, 4 లవ్ సీన్లు, ఒక తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్ మొత్తం ఉంటుంది.
అట్లా కాకుండా డిఫరెంట్గా ఎందుకు ఆలోచించిండ్రు అన్న నా అదే అన్న, అంటే నేనేందో తెలియాలంటే కొంచెం కొత్తగానే వెళ్ళాలి. సో మళ్ళీ నేను ఖచ్చితంగా కొంచెం మరాఠీ సినిమాలు, మలయాళ సినిమాలు, కొంచెం కొరియన్ సినిమాలు ఇవన్నీ ఎక్కువ చూసేవాడిని. మనం ఎందుకు తీయొద్దు అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు తమిళ్లో వెట్రిమారన్ గారి స్టైల్ కానీ, ఆ రియలిస్టిక్ మూడ్ కానీ, మలయాళం సినిమాల్లో ఉండే రియలిస్టిక్ మూడ్ కానీ మనం ఎందుకు ప్రయత్నించకూడదు, మరాఠీ రియలిస్టిక్ మనం ఎందుకు ప్రయత్నించకూడదు అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. దాని తగ్గట్టుగానే పాయింట్ దొరికింది. సో డిస్కషన్స్లో కూడా కొన్ని డౌట్స్ వచ్చినా కూడా సార్ ఇలాగే వెళ్దాం, వద్దు, నాకు రాజుగారు పెద్ద పెద్ద ఆప్షన్స్ ఇచ్చారు. నేను వద్దు సార్ అని చెప్పాను. ఇట్లా వెళ్దాం సార్, ఇట్లా వెళ్దాం, ట్రూగా ఉంటుంది అంటే నన్ను నమ్మారు, రాజుగారు నమ్మారు. సో ఇప్పుడు పాటల విషయంలో కానీ, మ్యూజిక్ విషయంలో కానీ ఇంత రాగా కనెక్ట్ అయిద్దా అంటే ప్లీజ్ ట్రస్ట్ మీ సార్, చేసి చూపిస్తానని స్టెప్ బై స్టెప్ రాజుగారికి ప్రతి ఇన్సిడెంట్ రాజుగారు చూపించేవాడు. నేను ఇలా వెళ్తున్నాం సార్, దీని ప్యాటర్న్ ఇలా ఉంటుంది, దీనిది ఇలా ఉంటుంది, ఈ సెటప్ ఇలా ఉంటుంది, ఈ సెటప్ ఇలా ఉంటుంది. సో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా జోడించి మరీ నేను నాట్కి వెళ్ళకుండా అక్కడ స్క్రీన్కి వెళ్తున్నాం మనం, ఇది ఆర్ట్ సినిమా చేయకు దీన్ని కరెక్ట్ అని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి, ఎక్కడ వదిలాలో అక్కడ వదిలేరు. దిల్ రాజు కంటే ముందు ఎవరికని చెప్పారు ఇది? శివరామ్ గారు అని ఈస్ట్ డిస్ట్రిబ్యూటరు. సో ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆయన నాకు ఆఫీస్ ఇచ్చారు. కథ రాసుకున్న తర్వాత, కథ మొత్తం విన్న తర్వాత ఆయన దీన్ని అనాలిసిస్ చేశారు. ఆయన చిన్న కథ కాదండి, ఇది పెద్ద కథ. ఇది పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్తే దాని స్థాయి మారుద్ది, వాళ్ళు తీసుకెళ్లే విధానం బాగుంటుంది. సో అని ఆయనే పట్టుబట్టి రాజుగారి దగ్గర తీసుకురావడం జరిగింది. దిల్ రాజు దగ్గరకు మీరు పోవాలనుకుంటారు, ఆయన పంపించాడు. ఆయన డిసిజన్. ఇది పెద్దవాళ్ళు తీయాల్సిన సినిమా. ఒక పెద్ద ఫేస్ ఉండాలి, పెద్ద ఫేస్ ఉంటేనే అది జనాలకు వెళ్తుంది. సో రాజుగారు నాకు బాగా పరిచయం, రాజుగారికి డెఫినెట్లీ నచ్చుద్ది, మీరు రాజుగారు చెప్పండి, అక్కడ నుంచి అయితే సినిమా ప్రజల్లోకి వెళ్ళొద్దని ఆయన డిసిజన్. అది టర్నింగ్ పాయింట్ అక్కడ జరిగింది. సో థ్యాంక్స్ టు శివరామ్ గారు. సినిమా అనుకున్న తర్వాత ఎన్ని రోజులు స్క్రిప్ట్ మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తయింది? నేను ప్రొడ్యూసర్ దగ్గరికి రాకముందే ఆల్మోస్ట్ 2 years అయింది. అంటే నేను బాండెడ్ స్క్రిప్ట్తో వచ్చిన కంప్లీట్ విత్ డైలాగ్ టు డైలాగ్. నేను ఆల్మోస్ట్ ఒక 2 years, ఒక 1 year ఒక బ్యాచ్తో కూర్చున్నాను. నాగరాజు, రమేష్ వాళ్ళతో కూర్చున్నా. దానికి అనుదీప్ కేవి కూడా నాకు బాగా హెల్ప్ చేసిండు. ఒక 1 year కథగా ఫామ్ చేసిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా కొన్ని నాకు కనిపిస్తున్నాయి. అప్పుడు మా వాళ్ళతో చెప్తే ప్రొడ్యూసర్కి చెప్పడానికి ఇది సరిపోద్ది, నువ్వు ముందు ప్రొడ్యూసర్ని కలువు అంటే, లేదు నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదని మళ్ళీ ఇంకొక అరుణ్ అనే రైటర్తో మేమిద్దరమే ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి 8 నెలలు ట్రావెల్ చేసినాం ఇద్దరమే. అంటే అప్పుడు ఇంకా షూటింగ్లో బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి కంటిన్యూస్లీ ఇలాగా కాకుండా ఒక 15 రోజులు షూటింగ్ ఉంటే ఒక 1 week దీనికి పెట్టడం, ఒక 20 రోజులు షూటింగ్ ఒక 1 week పెట్టడం, అట్లా ఒక 2 సంవత్సరాలు పర్ఫెక్ట్ అయిన తర్వాత శివరామ్ గారి దగ్గరికి వచ్చాను. ఆయన వచ్చిన తర్వాత, ఆయన డన్ అన్న తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ రాయాలి, మళ్ళీ ప్రాపర్ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ అని మళ్ళీ ఒక 6 నెలలు కూర్చున్నాం ఎంటైర్ బ్యాచ్. కూర్చొని సాలిడ్గా సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ శివరామ్ గారికి నరేషన్ చేస్తే, లేదు ఇది వేరే స్థాయికి వెళ్ళాలి. నేను రాజుగారి దగ్గరికి ఇచ్చిన నరేషనే ఆల్మోస్ట్ 3 hours ఇచ్చిన. 2 hours ఫస్ట్ హాఫ్ 1 hour 30 minutes, సెకండ్ హాఫ్ 1 hour 15 minutes ఇచ్చాను. అంటే క్రిస్టల్ క్లియర్ డైలాగ్ టు డైలాగ్ చెప్పేశాను నేను కథ. సినిమా డ్యూరేషన్ ఎంత మొత్తం? ఇప్పుడు మనకి 2 hours 4 minutes మూవీ, మిగతా యాడ్లు అన్నీ కలిపి 2 hours 12 minutes 11 minutes ఉంది. అంటే కథలో రాసుకున్న 3 hours ఏమైనా కట్ చేసినావా? నా స్ట్రెంతే కామెడీ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 20 minutes కామెడీ లేచిపోయింది. హిలేరియస్ ఫన్ ఉంది ఫస్ట్ హాఫ్లో. అంటే ఏదైతే ఆ డెడ్ బాడీ చుట్టూ మనుషుల బిహేవియర్లు, వాళ్ళు చేసే ఏవైతే వాళ్ళు ఉంటాయో యాక్టివిటీస్ ఉంటాయో అవి ఆల్మోస్ట్ ఒక 20 minutes ఫుటేజ్. అది ఈరోజు ఉంటే కామెడీ సినిమా అయిపోయింది. అంటే అంత హిలేరియస్ కామెడీ ఉంది. రాజుగారు ఏమన్నారంటే, హిలేరియస్ కామెడీ ఉంది కానీ డివేట్ అవ్వద్దు, పాయింట్ ఈ ఫ్లో మిస్ అవ్వద్దు, కథను డివేట్ చేసే కామెడీ ఏదొద్దు, అవసరం ఉన్న చోటే పెట్టని చెప్తే మళ్ళీ అక్కడ ఇంకో వర్షన్ కట్ చేసాం. వేణు అనే కమేడియన్ సెట్స్లోకి వెళ్తే ఓ ఛాయ్ అందించేటోడు, వాడు బిస్కెట్ అందించేటోడు, ఓ గొడుగు పట్టేటోడు, వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఉంటారా నీకు? అసలు నా చుట్టూ నా కెమెరామెన్, ఆర్టిస్టులు, ఇది తప్ప నాకు ఎవడున్నాడో ఎవరు లేరు నాకు తెలియదు అసలు. బేసిక్గా అవసరం రాలే అసలు. అంటే అవన్నీ ఆలోచించే సమయం కూడా మాకు లేకుండే. నేను లేను, నా కెమెరామెన్ లేడు, నా టీము లేదు. ఈరోజు ఏం సీన్ చేస్తున్నాము, ఏం జరుగుతుంది, దాని అవుట్పుట్ ఎట్లా వస్తుంది, దానికి ఇంకా మనం ఏం చేయాలి అనే పరిస్థితి తప్ప, ఈవెన్ బ్రేక్ ఇస్తే కూడా ఇరిటేట్ అయ్యేవాళ్ళు. 57 రోజులు షూటింగ్లో ఎన్ని రోజులు నిద్రపోయినావు కరెక్ట్గా? షెడ్యూల్ అయిపోయిన తర్వాత అబ్బా
నిద్ర లేదు 2-3 రోజులు అని గుర్తొచ్చేది తప్ప అప్పుడు అసలు లేదు. ప్యాకప్ అవ్వగానే నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, అదంతా డిస్కస్ చేసుకుని మళ్ళీ రాగానే ఫ్రెష్ అయ్యి రేపు ఏంటి సీన్స్, ఎవరు ఏంటి, ఎట్లా ప్లాన్ చేస్తాం. దాని తర్వాత ఆన్లైన్ మనం ఏం అవుట్పుట్ ఇచ్చాం, ఏమైనా బ్యాలెన్స్ ఉందా, మిస్ అయ్యామా, ఇవన్నీ చూసుకున్న లోపే 10-10:30 అయ్యేది. అప్పుడు నిద్ర వచ్చేది. మళ్ళీ మార్నింగ్ 5కి వెళ్ళి మళ్ళీ 6:30 నుంచి మళ్ళీ. సో ఈ అదర్ నావిగేషన్స్ ఆలోచించడానికి టైం లేదు మాకు. ఈ డైరెక్షన్ అనేది చాలా పెద్ద టాస్క్ కదా. మామూలుగా కామెడీ చేసుకుంటూ వెళ్ళే వేణు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు? మా గురువుగారు తేజ గారి దగ్గర ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ చీఫ్ అసోసియేట్ లాగా పనిచేసేవాడు. ఓహో, అది అసలు తేజ గారి దగ్గర ఉన్నప్పుడు తేజ గారు నేను సీన్ ఇంప్రొవైజేషన్ బాగా సింక్ నాకు తేజ గారికి. సో సమ్ టైమ్స్ ఆర్టిస్టులందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని సీన్ని. గ్రేట్. అదంతా నాకు తేజ గారి దగ్గర బాగా ఇంపాక్ట్. అండ్ కొత్త యాక్టర్స్తో ఎట్లా పర్ఫార్మెన్స్ లాక్కోవాలి, వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలని తేజ గారు బాగా తెలుసు. నేను వాళ్ళ దగ్గర అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది వచ్చింది. ఈ యాక్టర్లను ఎట్లా వాడాలి, ఎవరిని ఎట్లా కంట్రోల్లో పెట్టాలి, ఎవరిని ఎట్లా లూజ్ వదలాలి, ఎక్కడ ఎవరిని భయంగా ఉంచాలి, అన్ని క్లియర్ కట్ మా గురువు గారి ఫాలోయింగ్. సూపర్. సేమ్ టైం ఇప్పుడు కృష్ణవంశీ గారి దగ్గర నేను పనిచేసాను. ఆయనతో నాకు చనువు ఉంది కాబట్టి ఆయన ఒక యాక్టర్ని ఎంత ఇన్వాల్వ్ చేస్తే అతని నుంచి బయటకు వస్తుంది ఎక్స్ప్రెషన్ అని కృష్ణవంశీ గారి ఆయన దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. ఇప్పుడు 2 అద్భుతమైన స్కూల్స్. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఆయన ఒక్క చిన్న మాటలో ఎంతో అర్థం చెప్పొచ్చు అనేది నేను సినిమాలో మీకు అన్నెసెసరీ డైలాగ్ ఒక్కటి ఉండదు. అదంతా నాకు త్రివిక్రమ్ గారి ఎఫెక్ట్. ఇప్పుడు సుకుమార్ గారిలోనే ఒక పర్ఫెక్షన్ అంటే ఒక మంచి సీన్ని ఇంకెంత మంచిగా చేయొచ్చు, ఇంకా ఎంత చేయొచ్చు అనేది సుకుమార్ సార్. అంటే నేను వాళ్ళు నేర్పించి వాళ్ళ దగ్గర చూసిందే తప్ప నేను కొత్తగా ఏం చేయలేదు. అప్పటికప్పుడు లొకేషన్కి వెళ్ళిన తర్వాత అరే ఈ సీన్ ఇట్లా మారిస్తే బాగుంటుంది, లేదా ఈ డైలాగ్ ఇట్లా చెప్పిస్తే బాగుంటుంది అన్న సీన్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో? చాలా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ ఏమో చాలా ఆన్ స్పాట్లో. అంటే ఇప్పుడు ఆన్ స్పాట్లో అందరు యాక్టర్లు మనం సీన్ మీద ఒక పేపర్ మీద ఒక సీన్ రాసుకుంటాం కదన్నా, ఇది చూసి అంటే మనం ఇమాజినేషన్ ఇది. అక్కడికి వచ్చి వాళ్ళందరూ యాడ్ అయ్యేసరికి కొత్త కొత్త ఆలోచనలు 100 పుడతాయి. వాడిని ఇటు నుంచి ఇటు జరిపితే వాడు ఇట్లా వచ్చి వాడు ఏదో చిన్నగా చేయొచ్చు కదా. అట్లా ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్ సీన్స్ మాత్రం ఏవి ఒక ఇంచు కూడా జరపలేదు. మిగతా ఫన్ సీన్స్ అన్నీ స్పాట్లో సగం మారినాయి. ఒక 15 నిమిషాల పాటు క్లైమాక్సే ఉంటుంది సినిమాలో. అవును, లెంతీగా ఉంటుంది అని అనిపించలేదా తీస్తున్నప్పుడు? నేను క్రిస్టల్ క్లారిటీ ఉన్నాను దాని మీద. అంటే ప్రీవియస్ సీన్ ఏం జరిగింది, ఆ ప్రీవియస్ సీన్ ఇంపాక్ట్ ఆడియన్కి ఎట్లుంటుంది, దీని రిఫ్లెక్షన్ హీరో రిలీజ్ అయ్యాడు. సో ఎక్కడ నాకు జరుపులేదు. సో ఒక ట్రాన్స్లో ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి ఇంట్లో అందరు ఇబ్బందిగా కూర్చున్నారు. సో దానికి దీనికి జరగలేదు, అంటే బయటికి వెళ్ళట్లా. అక్కడి నుంచి క్లైమాక్స్కి వచ్చాం. సో ఇప్పుడు ఆడియన్కి ఒక ఏం జరుగుద్ది వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, ఏం జరుగుద్ది అనే మూడ్లో ఉంటాడు. సో ఇక్కడి నుంచి ఒక 5 నిమిషాల పాటకి వెళ్ళాం. పాటలో ఒక నిజాయితీగా ఒక సోల్ చెప్పాం. సో కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు వస్తుందా రాదా అనే దాన్ని సందిగ్ధంలో ఉంటారు ఆడియన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ ఏదైతే ఫిక్షనల్గా కొన్ని అనుకున్నామో అది చేసాం. సో ఇక్కడ కలిశారు వాళ్ళు, రియలైజ్ అయ్యారు. దాని తర్వాత వచ్చింది. అంటే ఈ ఆర్డర్లో ఎక్కడ నేను అన్నెసెసరీ బోర్ థింగ్స్ పెట్టలేదు. క్లైమాక్స్ మొత్తంలో కూడా మామూలుగా ఆర్ఆర్ మీద డైలాగ్స్ చెప్పి నడిపించవచ్చు. ఆ ఆప్షన్ కూడా నీకుంది నీ చేతిలో. అవును. ఎందుకు బుర్రకథ పెట్టాలనిపించింది? రాజుగారు కూడా అన్నారు కొంచెం ఇట్లా చేద్దాం అది అంటే, సార్ మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది సార్, మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది, మళ్ళీ అటు అసలు వెళ్ళొద్దు సార్ అని చెప్పిన. నేను అంతా ఎడిట్ అయ్యి కట్ చేసినాక రాజుగారు, నేను 3 నిమిషాలు తగ్గించా, రాజుగారు యాజిటీస్ పెట్టన్నారు. ఇక్కడ నువ్వు ఎందుకు కట్ చేసావు దాన్ని, అది బాగుందే నాకు యాజిటీస్ పెట్టే అంటే ఇంకొక 3 నిమిషాలు పెంచమన్నారు. అది నేను ట్రిమ్ చేశా, పాయింట్ టు పాయింట్ నేను ట్రిమ్ చేసా. సార్ పెట్టమన్నారు. అసలు అంత ఇంపాక్ట్ ఉంది దానిలో. క్లైమాక్స్ వచ్చినంతసేపు సినిమా చూసేవాడికి అసలు ఏం అర్థం కాదు, కళ్ళలో నీళ్ళు ఇట్లా కారుతూ ఉంటాయి. జనరల్గా సినిమా చూస్తుంటే క్లైమాక్స్లో అటు చూసుడు ఇటు చూసుడు ఇవన్నీ ఉంటాయి, కానీ కనీసం బయటికి వెళ్ళే పరిస్థితి కూడా నీకు సినిమాలో లేదు. ఈ విధంగా జనాలను కూర్చోబెడతానని అనుకున్నారా మీరు? ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్న నేను. డెఫినెట్లీ మంచి సినిమా డ్రామాటిక్ సీన్లు అయితే రాయలే, అవును, మెలో డ్రామా సీన్లు రాయలే. ఖచ్చితంగా ఈ సినిమాలో ఆ సీన్లు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసుకొని ఉంటారు. సో ఆ నమ్మకం అయితే నాకుంది. సో 100లో 40% మెలో డ్రామా అనుకున్న 60% డెఫినెట్లీ ఇది నిజం అనుకుంటారు అనే మెంటల్గా నేను ఫిక్స్ అయి ఉన్నా. కానీ 100 కనెక్ట్ అయ్యారు.
మేము ఫస్ట్ టైం నిజామాబాద్లో షో చేసినప్పుడు మేమందరం రాజుగారు మేమందరం మా దర్శి అందరం వెనకాల కూర్చొని చూస్తున్నాం. అంటే ఒక ఆల్మోస్ట్ 800-900 మంది ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 500-600 మంది యూత్, 500 దాకా యూత్ చూస్తున్నాం. ఎప్పుడైతే మెయిన్ కోర్ చెల్లెలు సీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 30 minutes పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఒక్కళ్ళు ఫోన్ తీయలా, ఒక్క హెడ్ ఇలా ఇలా కదల. అప్పుడే మేము ఫిక్స్ అయినాం ఎస్ అని. ఈ ఆర్టిస్టులు అందరినీ ఎక్కడ పట్టుకున్నావు? రకరకాల ప్లేస్లో పట్టుకున్నాను. ఆల్మోస్ట్ 6 నెలలు చేసిన క్యాస్టింగ్, 6 నెలలు. ఇప్పుడు దీనిలో సురభి కళాకారులు ఉన్నారు, రంగస్థల నటులు ఉన్నారు, ఇప్పుడు బుడగజంగములు ఉన్నారు, లోకల్ యూట్యూబర్స్ ఉన్నారు. ఇప్పుడు ధూమ్ధామ్ తిరుపతి లోకల్ యూట్యూబర్. సో ఇట్లా వెళ్ళిపోయినాము. మెయిన్ క్యాస్టింగ్ దొరకడానికి నాకు చాలా టైం పట్టింది, 4-5 months పట్టింది. సో వాళ్ళందరూ చేసినాక ప్రతి ఒక్కరు ఆడిషన్ చేసిన వాళ్ళు, ఈవెన్ ప్రియదర్శితో సహా. ఆల్మోస్ట్ కొందరు హీరోయిన్లు అయితే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా వాళ్ళు షాక్ అయ్యారు ముందు. సార్ ఆడిషన్ ప్లీజ్ డోంట్ మైండ్, నాకు కావాలండి అంటే నా క్యారెక్టర్ నేను దాన్ని నేను ఆపాదించుకోలేను, నేను ఒక సీన్ ఇస్తాను, దాన్ని మీరు జస్ట్ ప్లీజ్ డోంట్ మైండ్ ఏమనుకోద్దని చేశాను. దాంట్లో దర్శి కూడా మినహాయింపు లేదు, ఎవరికి మినహాయింపు లేదు. సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత అందరికి ఒక 1 week వర్క్షాప్ పెట్టా. ఇండివిజువల్గా బాగున్నారు, కలిస్తే ఎలా ఉంటుంది, కుటుంబంలాగా ఉందా, ఓవర్ బోర్డ్ వెళ్తుందా, మెలో డ్రామా అవుతుందా, సింక్ అవుతుందా లేదని 1 week చేశాను. అవి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా వదులుతాం. 1 week చేసి పక్కడబందీగా ఆ 1 week చేసిన దాన్ని కట్ చేసి ఒక RR వేసి రాజుగారు చూపించి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఫైనల్ చేసినాక ఆప్షన్స్తో పాటు రాజుగారి దగ్గరికి వెళ్ళేవి. సార్ కొమరయ్య ఇతను ఇతను ఇతను, మీకెవరు నచ్చింది, నాకెవరు నచ్చారు, నా పాయింట్ ఇది, హీరో ఇతను హీరోయిన్ ఇతను, ఇవాళ కాంబినేషన్. కొమరయ్య క్యారెక్టర్ ఎక్కడ దొరికింది మీకు? ఇట్లేనా ఆడిషన్లోనా? కొత్త పోరుడు అనే వెబ్ సిరీస్ అన్వేష్ ఆహాలో చేశాడు అన్వేష్. సో ఆ కొత్త పోరుడు వెబ్ సిరీస్ నాకు పిచ్చిగా నచ్చింది, చాలా బాగుంటుంది అది. దానిలో సుధాకర్ రెడ్డి గారు క్యారెక్టర్ మంచి రొమాంటిక్ యాంగిల్ ఉన్న క్యారెక్టర్, చిన్న టింజ్ ఉంటుంది. మన క్యారెక్టర్ కూడా అదే కాబట్టి చిలిపి క్యారెక్టర్. అక్కని చెల్లి పట్టుకొని సో ఇతను ఇది చేయగలడు, ఇప్పుడు ఎమోషన్ చేయగలడా అని ఎమోషన్ ఏడ్చి చూపించండి అని ఆయనకు ఫస్ట్ చేశారు. ఆయన బాగుంది అనిపించింది. మళ్ళీ కాస్ట్యూమ్ తెప్పించి యాజ్ ఇట్ ఈజ్ రుమాలు కట్టి చేసి ఇప్పుడు చేయండి, అట్లా 4-5 సార్లు చేశాను. ప్రతి క్యారెక్టర్ని అట్లనే చేసిన. హీరోయిన్ సెలెక్షన్, హీరోయిన్ ఆల్మోస్ట్ ఒక 10-12 మంది కంటే ముందు ఎంతమంది? 10-12 మంది చేసాం. ఆల్మోస్ట్ 12 members చేసాం అనుకుంటా. కావ్య ఐ థింక్ 12-13. హీరోకు హీరోయిన్కు పెద్దగా సీన్స్ ఏం లేవు, మేము యాక్టింగ్ చేయడానికి స్కోప్ లేదు అని ఎప్పుడైనా డిస్కషన్ అయిందా మీకు వాళ్ళకు? సమ్ టైమ్ నాతో అనలా, లోపల అనుకుంటుందేమో, కానీ స్క్రీన్ మీద చూశాక మా కావ్య అసలు నాకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిందో. అంటే మీరు అన్న చూసినట్టయితే ఫాదర్కి హీరోయిన్కి చాలా ఎమోషన్ ఓన్లీ కళ్ళతోటే నడుస్తుంది. ఒకే ఒక డైలాగ్తో నీకు సినిమా మొత్తం టర్న్ అయింది జస్ట్ కళ్ళతోటి. అంటే చాలా మంది కుటుంబాల్లో చూడన్న ఫాదర్కి కూతురికి ఒక ఎమోషన్ బాండ్ ఉంటుంది. డాడీ అంటే ఎంత ఇదొకటి అనుకుంటూ వెళ్తారు, అర్థం చేసుకోదు, మళ్ళీ ఏమన్నా అంటే బాధపడుతుందని. తండ్రులు కూతుర్ల మీద ఒక ఎమోషన్ ఉంటుంది. ఎంత మూర్ఖుడైనా కూతురు అనేసరికి అట్లా దగ్గుతాడు, 90% ఉంటుంది అట్లా. అది నేను ఈ సినిమాలో మీకు పోర్ట్రేట్ చేసిన. కావ్య తక్కువ డైలాగులు ఉంటాయి, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో పెద్ద పెద్ద సిచ్యువేషన్లో కన్వే చేస్తుంటుంది. ఆ సినిమా చేస్తున్నంతసేపు ఆ మెలోడీ సాంగ్ ఉన్నంతసేపు కూడా ఎక్కడో చోట వీళ్ళతో స్టెప్ వేయిద్దామనో లేకపోతే వాళ్ళు మేము స్టెప్ వేస్తామని అట్లా అనిపించలేదా ఎక్కడ? లేదని చెప్పి అసలు యాక్చువల్గా అప్పుడు ఈ పొట్టిపిల్ల సాంగ్ అప్పుడు నేను చిరంజీవి గారి షూట్లో ఉన్నా, డేట్ క్లాష్ అయ్యి నేను ఆ స్పాట్లో ఉంటే అవి కూడా ఉండేవి కావు. అవి కూడా ఉండేవి కావు. అక్కడే నేను కొంచెం కొన్ని ఎక్స్ప్రెషన్లు ఓవర్ బోర్డ్ అయినా ఫీల్ అవుతుంటాను. నువ్వు రాసిన డైలాగులు ఉన్నాయా? ఒక 2 రోజులు నేను బోలాశంకర్ షూటింగ్ రావాల్సి వచ్చింది, 2 రోజుల కోసం. సో ఇక్కడి నుంచి అన్ని ఇన్పుట్లు ఇచ్చుకుంటూ ఇలా చేయండి, వాళ్ళు ప్రతి షాట్ ఓకే షాట్ నాకు పంపడం, చూడడం, కొన్ని ఇది కాదు అని చెప్పడం. చిరంజీవి గారికి చెప్పారా నేను డైరెక్షన్ చేస్తున్నాను? తెలిసింది సార్కి తెలిసింది. అయ్యో చిరంజీవి గారు చెప్పడం ఏంటన్నా, నేను ఈ 2 రోజులు నేను వెళ్ళినప్పుడు ఒక రోజు ఎక్స్ట్రా అయితే చిరంజీవి గారు రాజుగారు ఫోన్ చేసి వేణు డేట్ కావాలని అడిగారు. మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన ఏం అవసరం అన్న ఆయనకి, కరెక్ట్, ఆయన డేట్ అడిగి నువ్వు టెన్షన్ పడక ఆయన మాట్లాడతానని ఆయన ఒప్పించి సెట్ చేసి పెట్టారు చిరంజీవి గారు. మ్యూజిక్ భీమ్స్ని తీసుకున్నారు, ఎందుకు భీమ్స్ ప్రిఫర్ చేసినారు? తెలంగాణ జానపదాల మీద అవగాహన ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండాలి. దీనికి కొత్త ట్యూన్లు కంపోజిషన్ కంటే ఆ తెలంగాణ జానపద ఫ్లేవర్ పట్టుకోలే వాళ్ళు కావాలి.
దానికి బీమ్స్ పర్ఫెక్ట్. ఎస్, తాను రూట్ నుంచి వచ్చినోడు, తన మ్యూజిక్ స్టైలు, తన రిథమ్ అన్నీ బాడీ రిథమ్ అంతా కూడా అంత మంచి రూట్లో ఉంటుంది. అవును. సో బీమ్స్కి వెళ్ళాల్సి వచ్చింది అట్లా. అండ్ శ్యామన్న త్రూ వెళ్ళాం. శ్యామన్న అంటే ఈరోజు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మ్యూజిక్ని దాటి లిరిక్స్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. ఎస్, మ్యూజిక్ని డామినేట్ చేసి లిరిక్స్ గురించి మాట్లాడతారు. అంటే శ్యాము కమర్షియల్ పాటలే రాస్తాడేమో అనుకున్న శ్యాము ఇవాళ ఇంత గొప్ప సాహిత్యం కూడా రాయగలని రుజువు చేసిండు ఈ సినిమాతో. ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెంత్ షార్ట్ చేసినాం మేము. ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే ఆ షార్ట్ ఒకేసరికి 3:45 అయింది. టిఫిన్ బ్రేక్ లేదు, లంచ్ బ్రేక్ లేదు. చెప్పాను కదా మా యూనిట్ పాపం వాళ్ళు ఎప్పుడు బ్రేక్ అని కూడా అడగలే. అంటే చూస్తున్నారు మేమేం కష్టపడుతున్నామో, మేమేం చేయాలి ఇంకా సార్కి ఇబ్బంది పెట్టకుండా అనే పాయింట్లో ఉన్నారా. సో ఆ షార్ట్ చేసి ఇంటర్వెల్ బిఫోర్ వస్తుంది కదా, బజ్జీల దగ్గర నుంచి మొత్తం అదంతా. రాజుగారు వచ్చినాక ల్యాగ్ ఉంది వేణు, అది కొంచెం ల్యాగ్ ఉంది అంటే 3 గంటలు వేసారు. నాకేమో అబ్బా అది ఉంటే బాగుంది, చాలా కష్టపడ్డాము, దానిలో ఏదో చెప్తున్నాము, మళ్ళీ మనం కొంచెం మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది అనే దాంట్లో నేను. సో డిస్కషన్ జరుగుతుంది, నేను వదలట్లా, డిస్కషన్ జరుగుతుంది. లాస్ట్ రాజుగారు ఏమన్నారంటే, ఓ పని చేయవేను దీన్ని, ఆ ల్యాగ్ అవుతుంది, ఆ ల్యాగ్ పోవాలంటే ఓ పని చేయ, నువ్వు మ్యూజికల్గా చెప్పు దాన్ని. ఓహో, అక్కడ ఏమన్నా మ్యూజికల్గా చెప్పగలవా, ఆలోచించు. ఓకే, బాగుంది అని అన్నప్పుడు శ్యామన్న దగ్గరికి వెళ్తే శ్యామన్న 15 మినిట్స్లో రాశాడు. అది నాకు తెలిసి ఒక 10 రోజులు కూర్చొని రాసి ఉంటారేమో అని అన్నంత తత్వము, ఫిలాసఫీ ఉంటుంది అందులో. 15 మినిట్స్లో రాశాడు. ఎందుకు రాశాడని నేను అనుకుంటున్నానంటే, అతను ఈ సినిమాని ప్రేమించి పనిచేశాడు, కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి దీనిలో ఉన్నాడు కాబట్టి. చెప్పగానే ఆ 3 చెప్పగానే 15 నిమిషాలు వచ్చేసినాయి ఆయన పదాలు. అమాస పున్నమేరా చావు పుట్టుకాలంటే, యాకాశి పండగేరా కూడి జరుపుకుంటే. వీళ్ళందరూ కొట్లాడు చేస్తుర్రు. కూడి జరుపుకుంటే యాకాశి పండగేరా సావు అయినా కూడా. ఎత్తుకునే రాగం ఒకటంట, మొత్తుకున్న శోకం ఒకటంట. మీరు ఎత్తుకునేదేమో సావని, మొత్తుకునేదేమో ఇగోసు. నట్టనడుమంతా భాగోతం కట్టగట్టుకొని ఆడేస్తా. అందరూ భాగవతాలు ఆడుతున్నారు కానీ కట్టగట్టుకొని ఆడుతున్నారు. సావైనా పుట్టుకైనా సంబరమేనంట, చాటింపు జరిపించి జరుపుకోవాలంట. అంత మంచి ఫిలాసఫీ అన్న 15 నిమిషాలు రాసిందంటే ఎంత ప్రేమించున్నాడు సినిమాని. లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ నువ్వే పాడాలని ఎందుకు అనుకున్నావు? టైం లేకుండా యాక్చువల్గా నేను ఫస్ట్ రఫ్గా పాడి పెట్టాను. బాగుంది అన్నారు. నా ఐడియా ఏంటి, ఒక 80-85 ఇయర్స్ ముసలాళ్ళతో పాడించాలని. ఆల్రెడీ బుర్ర కథలు, ఉగ్గు కథలు చెప్పి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఆ ఎత్తుకున్నప్పుడు అలా గొంతు పోయి ఆ బ్రీత్ ఎడ్జ్లో కూడా అందుకొని పాడతారు చూడండి, అలాంటి పాడించాలని. ఏడుపు వచ్చినట్టు అంటే అతనికి స్ట్రెంత్ లేదు అయినా కూడా చెప్పాలనుకుంటున్నాడు అనే ఒక మూడ్ ఉంటుంది చూసారా, అది పాడిద్దాము అని ప్రజెంట్ రిఫరెన్స్ కోసం నేను పాడి పెట్టా. కానీ సడన్గా డేట్ అనౌన్స్మెంట్ అయిపోయి మాకు సమయం లేక వెళ్ళాల్సి వచ్చింది. సో అది ఫైనల్గా అది చెడిపోకుండా అందరు బాగుంది అంటున్నారు. బలగం అనే టైటిల్ ఎవరిది? నాదే అన్న. అదే ఆ డిస్కషన్ అప్పుడు కూడా రాశారు చాలాసార్లు, వద్దు అంటే బలగం అంటే అందరి వైపు అర్థం కాదేమో అన్నట్టుగా డౌట్ వస్తే, లేదు సార్ బలగం అనేది కామన్, వన్స్ మనం పోస్టర్ వేస్తే అదే నాంతా ఉంటుంది. అది కొంచెం పోరాటం చేసాము ఫైనల్గా. అది అంటే దీనికి యాప్ట్ అని నాకు తెలుసు, ఎండ్ ఆఫ్ ది డే బయటకు వచ్చాక ఇది కరెక్ట్ యాప్ట్ అని నాకు తెలుసు. మళ్ళీ కథలో కూడా శవయాత్ర సాంగ్లో కూడా వస్తుంది కూడగట్టుకొని బలగం, ఇంకో దాంట్లో వస్తుంది, క్లైమాక్స్ పాటలో వస్తుంది, ఎండ్లో నేను అన్న దాంట్లో వస్తుంది. సో జస్టిఫికేషన్ ఉంటుంది. రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు కూడా బలం వస్తుంటుంది కాబట్టి బాగా టైటిల్ ఎక్కింది. నెక్స్ట్ ఏంటి ఏమో తెలియదన్న నాకు ముందు, ఇదేంటో అర్థం కావట్లా, ఇది ఎట్టుపోతుందో అర్థం కావట్లా, ఇది ఎట్టుపోతుందో అక్కడ పోయి అది ఆగి అందులోంచి నేను బయటకు వచ్చి అప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది కూర్చోవాలి. మీ ఇంట్లో దగ్గరికి ఎప్పుడు వెళ్తావు అది చెప్పు. చూడండి ఇప్పుడు ఎట్లా అసలు, ఇప్పుడు రేపు ఏదో వరంగల్ వెళ్ళాల్సి వస్తుంది, ఇంకో చోటుకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకా మా వాళ్ళే కదా అర్థం చేసుకుంటారు, ఫోన్లో అయితే మాట్లాడుతున్నా పోవాలి. మా ఫ్యామిలీతో పాటు మా సిరిసిల్ల ఎదురు చూస్తుంది నాకు. అవును, షూటింగ్ మొత్తం సిరిసిల్లలో చేసి సిరిసిల్ల పోకుంటే ఎట్లా, వాళ్ళు ఎప్పుడు 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 అంటున్నారు. సరే మా వాళ్ళే కదా కొంచెం లేట్ అయినా క్షమించి అర్థం చేసుకుంటారని వదిలేస్తున్నా ప్రజెంట్. రైట్, థ్యాంక్ యూ వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది డైరెక్టర్ వేణుతో స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.